అందరికి కూడా వేదికను అలంకరించిన పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా విషయాలు కూడా పార్టీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా మా నాయకులు చెప్పింది ఏంటంటే, మా కార్యకర్తలు కూడా చెప్పింది ఒకటే, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చాలనేది మేము ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. ఎందుకంటే జై తెలంగాణ అన్నారు కానీ జై భారత్ అనలేరు. ఆ ఉద్యమంతో పార్టీ ఈ ముందుకు వచ్చింది. దాన్ని మరి ఇద్దరు నాయకులు ఉన్నారు, సరే సభ్యులుగా కడియం శ్రీహరి గారు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని పొరపాటును కూడా చాలా మటుకు సమీక్షించాం. ఇళ్ళ విషయంలో చాలా ఇబ్బంది అయింది, దళిత బంధు విషయంలో చాలా ఇబ్బంది అయింది. ఇవన్నీ కూడా అనుకున్న సమయానికి ఇస్తే బాగుండేది. ఏదో ఎన్నికల ముందు మనం అడావుడి చేసేవారికే అది బాగా వ్యతిరేకత కూడా వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర పార్టీ కూడా ఎప్పటికీ అప్పటికి సమీక్ష చేయలేదు. ఏ జిల్లా నాయకులు ఏం చేస్తారు, నియోజకవర్గ నాయకులు ఏం చేస్తున్నారని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముఖ్య నాయకులు, నియోజకవర్గాల ముఖ్య నాయకులతో నెలకోసారో 6 నెలలకోసారో ఒక అర్ధగంట మాట్లాడినా ఇంత ఈ పరిస్థితి ఉండకపోవచ్చు అనేది కూడా నా భావనను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తలకు అందరికీ ఏముంటుంది, కేసీఆర్ నన్న కలవలేకపోయాం, కేటీఆర్ నన్న కలవలేకపోయాం, బాధలు చెప్పుకుంటే సగం బాధలు పోతాయి. నేను ఇప్పుడు కార్యకర్తలకు అందరికీ నేను తృప్తిపరచలేకపోయాను. కానీ ఏదన్నా దయాన్ని ఏదన్నా చెప్తే వింటాడు. ఆ సగం బాధ అన్న కార్యకర్తలకు పోయేటట్టు నేను కూర్చొని మాట్లాడటం కూడా అన్ని పనులు నేను చేయలేదు. కానీ ఆ కార్యకర్తలకు ఆ ధైర్యం ఇచ్చాను. కానీ రాష్ట్ర పార్టీ వాళ్ళు కూడా మాకు కలవలేకపోయిందనే అసంతృప్తి కార్యకర్తల లోపల ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రెండోది, మనం ఇన్నిసార్లు నేను గెలిపించాం, ఇంకోని అవకాశం ఇద్దేమనేది కూడా అది ప్రజల లోపల పోయిందనేది కూడా ఈ సందర్భంగా మనకు విశ్లేషణతో అర్థమవుతున్నది. ఆమె ఏడుపు బొబ్బలు కూడా మనకు నష్టం వచ్చింది. అది మనం దాడి చేయకుండా మనల్ని దాడిగా సృష్టించి మనల్ని ఇబ్బంది కూడా పెట్టిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, నాకు రాజకీయ అనుభవం 40 ఏళ్ళు ఉన్నది. ఈ 40 కూర్చో ఎరికే కూర్చోండి, మధ్యలో వద్దు, నువ్వు కూర్చోవే, నేను మాట్లాడుతూ కూర్చో. నేను పిలవకుండా వచ్చిండట. అదే చెప్తాను. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, జిద్దుగా నా దృష్టిలో అయితే ఎక్కువ శాతం కార్యకర్తలు ఎక్కువ శాతం కార్యకర్తలు జిద్దుగా పనిచేయలేకపోయారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఆ జిద్దునెస్ రాలే మనం. నేను ఎందుకంటే రాజకీయాలలో నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. నాకు పూర్తిగా 83లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయాను. నేను 83లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నేను ఇంటికాడ కూర్చోలే. నాకు 2 సార్లు టికెట్ బీజేపీ అలయన్స్లో పోయింది. ఎన్టీ రామారావు గారు నాకు అనుకుండా ఇస్తాను ఒకసారి ప్రపోజల్ చేసిండు, ఓసారి ఇంకో దిక్కున ఇస్తాను ఎన్టీ రామారావు ప్రపోజల్ చేసినా నాకు వర్ధనపేట ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదనే నేను అలిగిన కూడా
అడిగినా వర్ధనపేటలో బీజేపీకి ఇచ్చినా 2 సార్లు గెలిపించిన 10 ఏళ్ళు ఖాళీగా ఉన్నా ఒక జిద్దుగా పనిచేశాను కార్యకర్తలకు. కానీ ఆ జిద్దునెస్ రావాలి మన దగ్గర. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఆ జిద్దునెస్ లేకపోతే చాలా కష్టం. గ్రామాలలో వాస్తవమే 1 అయినాయి 2 అయినాయి 3 గ్రూపులు అయినాయి. నేను ఎవరిని మందలియకపోవడం కూడా కొంత వాస్తవమే. ఏం మందలియగలుగుతాం? ఒకడు మందలిస్తే ఒకడు అలుగుతాడు. ఏం చేయాలి? ఇప్పుడు గాంధీ నాయకు అర్ధసేపు మాట్లాడొద్దు సగం బంద్ చేయమంటూ ఊరుకుంటాడా? పంచాయతీ ఎందుకు మాట్లాడ ఉద్యమకారుని అంటాడు. ఏది అంతే ఎవరిని అనలేకపోయాను. అందుకే అది కొంత లోపం కూడా జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను ఈ కానించి మొహమాటం లేకుండా నేను మందలియటం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఎవరెవరు గ్రామాల్లో పట నాకు మన దాంట్లో ఉండి ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు, మన దాంట్లో ఉండి సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అన్ని వివరాలు కూడా గ్రామాల్లో ఒకటి ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఇప్పటి నుంచైనా ఎవరైతే హార్ట్ఫుల్గా పనిచేశారో వాళ్ళకు పెద్దపీట వేసే ఏర్పాటు నా బాధ్యత. వాళ్ళు కూడా తప్పును సమీక్ష చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జిద్దుగా పనిచేస్తే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, నాకున్న రాజకీయ అనుభవం నేను చెప్తున్నా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా 3-4 నెలల లోపలనే ఫెయిల్ అవుతారు. దాంట్లో ఏం అనుమానం లేదు. మనం ఏంది ఎన్నికల మేనిఫెస్టో పెట్టని కూడా చేశాడు పాపం కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్యం ఇస్తానని చెప్పలే, రైతు బంధు ఇస్తానని చెప్పలే, రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తానని చెప్పలే, 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పలే. ఆయన మంచి తోసి చేసిండు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టని చేసిండు. పాపం 1-2 అయితే ఎన్నికల మేనిఫెస్టో పెట్టని లేట్ అవడం వలన కూడా మనకు దెబ్బ జరిగింది. ఇవాళ ఇంత కడియం శ్రీహరి గారు చెప్పినట్టు 420 ఉన్నాయి. మొత్తం మీ బుక్లెట్ చేసి గ్రామాలలో పంచుతుంది. 420 హామీలు వాళ్ళు ఏదో గెలుతామా ఓడతామా అని ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే 9వ తారీఖున సోనియా గాంధీ గారు బర్త్డే, ఆ రోజు మొత్తం ఇచ్చేస్తాను. 9 పోయింది. వింటారా? ఇంకో 3 నెలల 100 రోజులు అన్నారు. 17వ తారీఖు అయిపోతుంది, ఫిబ్రవరి 17వ తారీఖు. ఆ ఫిబ్రవరి 16వ తారీఖు 100 రోజులలో 1-2 చేసినట్టు డ్రామా చేస్తారు, కానీ అది ఇంప్లిమెంట్ కూడా చేయరు. నువ్వు తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టు. నేను ఒకటే, నువ్వు డిస్టర్బెన్స్ చేస్తాను. నీ రైతు బంధు పల్లె నేను చూస్తా. పల్లె నువ్వు బావే నువ్వు బా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, వాళ్ళు అట్టల్లి ఫెయిల్ అవుతారు. మనం ఎన్ని చేసినామంటే రైతు బీమా 5 లక్షలు వేసినోడు కూడా నా తల్లికి పెన్షన్ వస్తలేదు కాబట్టి నేను ఉల్టా ఇస్తా అన్నాడు. వాడు 5 లక్షలు ఇచ్చింది కూడా వానికి విశ్వాసం లేదు. వానికి ఆ రూపంగా ఉన్నాడు. వాడి ఇంట్లో వాడు చచ్చిపోతే రైతు బీమా వచ్చి 5 లక్షలు ఇస్తే వాడు, నేను ఓ దిక్కులో పోయి అడిగిన, నీకు రైతు బీమా వచ్చింది కదా 5 లక్షలు అంటే, నాకు పెన్షన్ ఇచ్చినవా అని అంటాడు వాడు. అంటే 5 లక్షలు ఇచ్చింది మర్చిపోయిండు. 2 లక్షలకు అమ్మిన ఎకరాన్ని 50 లక్షలకు ఎకరం అమ్మినా కూడా ఆ 50 లక్షలు లెక్క చూడలేవాడు. నా పెన్షన్ ఎత్తలేదనో, ఇల్లు రాలేదనో,
ఏదో వంకతోటి మనకు ఉంటాయి. అంటే ఎక్కువ చేస్తే కూడా అది అది కూడా ఎందుకో ఇట్లా మనకు వ్యతిరేకత వస్తుంది. నేను ఒకటే అనుకున్న దీంట్లో మార్పు అనేదే బాగా పోయింది అనేది నేను అనుకుంటున్నా. కానీ కార్యకర్తల దగ్గర జిద్దునేసి వచ్చిన కాడ గ్రామాలల్లో మంచి ఊపు వచ్చింది. అంటే కార్యకర్తలు ఛాలెంజ్గా తీసుకొని చేస్తే ఇంకా బాగుండేది ఉండే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు. వాళ్ళు మంచుకుంటారా అని నేను ఓపిక పడుతున్నా. కానీ 2-3 సంఘటనలు చూసిన తర్వాత నాకు కూడా బాధ అనిపిస్తాను. మొన్న హరిపురాల లోపట, మొన్న గట్లగుంటల మన పలకలన్నీ బలగొట్టారు. మన తొర్రూరు లోపట కూడా జెండా కార్యక్రమం లోపట మొత్తం జిద్దు చేసి జెండా గుంతుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇంకా నేను ఇంకో 10-15 రోజులు ఉప్పుకబడదాం. వాళ్ళు ఏమన్నా మనకు గౌరవం ఇచ్చేది ఉంటే వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు గౌరవం ఇవ్వకపోతే జిద్దునెస్ చేస్తే కార్యకర్తలంతా ఒకటి కావాలి. దేనికైనా సిద్ధంగా అండి. అవసరమైతే వాళ్ళు కేసులు పెట్టి మనం జైల్లోకి తోలితే కొంత డిపాజిట్ కూడా చేస్తాం, మీకు ఖర్చుల కోసం డిపాజిట్ కూడా చేస్తా. కార్యకర్తలకు ఏమైనా కష్టం వచ్చినా పెద్ద ఛాలెంజ్ చేద్దాం, దేనికైనా ఎదురీగుతాం. కానీ కేసులైతేనో వాడిదంతడనో వీడిదంతడనో అయితే ఊకునేది లేదు. మనం దేనికైనా సిద్ధం కావాల్సిందే. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, నాకు ఆ శక్తి ఉన్నది. కానీ కాంప్రమైజ్ అయినోని గులామిగిరి వాళ్ళకి చేస్తోని వారి బతుకులు ఆగమైతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను పాలగుర్తి గడ్డ మీదనే మళ్ళా ఎమ్మెల్యే అయితా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు ఖాయం, ఆ గవర్నమెంట్లో కూడా ఉంటా. మీరు ఏం అనుమాన పడకుండా. నేను నా ఆలోచన అంతా కూడా కేసీఆర్ని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలనే. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ, చాలా మంది అనుకుంటారు పాలకుర్తి జనరల్ అవుతుంది, వర్ధనపేట జనరల్ అవుతుంది, మళ్ళీ వర్ధనపేటకే పోతాడేమో అని. వర్ధనపేట అయితే ఆడ ఉన్న నా క్యాండిడేట్ని పెడితే గెలిపిస్తా, నేను పాలకుర్తిలో ఉంటా. దాంట్లో ఏం అనుమానం లేదు. మా సుధాకర్ రావు బాగపోతున్నంటే వర్ధనపేట ఉపయోగిస్తా అవసరం అయితే. ఒకటే నేను మిమ్మల్ని, మీరు అన్నారు చాలామంది ఈడ, నాకు తెలుసు. నేను ఒక్కటే చెప్తున్నా, మీకు తెలియదు. నాకు సిచ్యువేషన్ మొదలు నాకు అంచనా వేసినాం. నేను పల్లా రాజిరెడ్డి గారి, కడియం శ్రీహరి గారికి ఎరికే 3 నెలల ముందే ఆమె మీద డబ్బులు ఖర్చు పెడుతుంది, ఆ డబ్బులో పోటీ పెడతామా, ఆమె అన్ని కూడా సోషల్ మీడియాను కొన్ని టీవీలను మొత్తం గాయబ్ చేసింది. అంత కథ లేదందుకు తయారున్నది. నాకు ఇప్పుడు ఎందుకు, నేను ఏదైనా రాజ్యసభకు పోతాను కూడా నేను సార్ దగ్గర రిక్వెస్ట్ చేస్తే, నువ్వు గెలుస్తున్నావు, నేను గెలుస్తానని కాదు సార్, నేను ఎట్టైనా గెలుస్తా కావచ్చు, కానీ ఎందుకో ఎక్కువసార్లు గెలిచిన అనేది ఉన్నది. దాన్ని ఏదన్నా ఆలోచించడం కూడా నేను చాలాసార్లు శ్రీహరి గారి ముందట, పల్లరాజిరెడ్డి గారి ముందట చెప్పిన. మా వాళ్ళు అన్నారు, పల్లరాజిరెడ్డి గారిని ఇంటికి తీసుకొచ్చి నువ్వు అడిగిపోతే 2 సీట్లు వచ్చు కదా సార్ అని కూడా అన్నారు. ఎందుకంటే కొంత చేంజ్ అయితే ఎక్కువసార్లు వేసింది అనే పేరు పోతుంది, అనే ఫీలింగ్ కూడా పోతుందని కూడా కొంతమంది మా వాళ్ళు సలహా ఇచ్చారు. ఎందుకు మనకు మీరు అందరూ కూడా నర్వస్ అవుతారని. నాకు 3 రోజుల ముందు రిపోర్ట్ వచ్చింది, మీకు చెప్పలే. మన ముఖ్య నాయకులకు కూడా తెలుసు, సుందర్రామ్ రెడ్డికి కొంతమందికి ఎరికే మనం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాం. అవసరమైతే పైసలు తగ్గిద్దామని అన్నారు మన వాళ్ళు. వద్దు, ఓడినా పర్వాలేదు, పైసలకు పెట్టక మనం ఓడిపోయినట్టు ఉండొద్దు అనేది నేను జిద్దుగా పెట్టించిన. మీ అందరికి కూడా తెలవాలి. రేపు ఏమంటారు, మనం ఎత్తేసినాం అని అంటారు. ఆ ఎత్తేసిపోయిందని వస్తారు, ఆ పేరు రావద్దు అనేది నా ఆలోచన. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కార్యకర్తలు ఈ కానించి ఒక యూనిట్గా ఉండాలి. నేను మండల ఇన్ఛార్జీలు అందరికీ కూడా చెప్తున్నా, గ్రామ ఇన్ఛార్జీలు, ఈ వారం రోజులు గ్రామం లోపల కార్యకర్తల మీటింగ్లు పెట్టి సమీక్ష చేయండి. సమీక్ష చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. నేను కూడా గ్రామ వైజ్గా, మొన్న రాయపర్తి మండలం మీటింగ్ పెట్టాను గ్రామ వైజ్గా. ఇక్కడ కూడా ఒక 2 రోజులు పాలకుర్తి, 2 రోజులు దేవుడుపులో, 1 రోజు
విలేజ్ వైజ్గా ఒక అర్ధగంట సేపు కూర్చొని సమీక్ష చేద్దామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే సమీక్ష చేయండి మళ్ళా చేసినోడు గంతకే వస్తాడు, చేయనోడు కూడా నాకే ఎక్కువ సార్లు అవ్వపడతా అంటాడు. ఇంత వాళ్ళని అటు ఇటు చేసిన వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర రానిస్తలేరు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, అందరం కలిసికట్టుగా చేద్దాం. ఏమైనా ఉంటే కూడా సర్దిద్దుకుందాం, దాంట్లో ఇబ్బంది లేదు. చిన్న నా పొరపాట్లు ఉన్నా కూడా నేను సర్దిద్దుకుంటా. మనకు తప్పుడు చేశారా? నేను చెప్పిన గుర్తూరు ల్యాండ్ మీద కూడా నన్ను బదనం చేశారు. వాస్తవంగా పాలకుర్తి ల్యాండ్ అమ్ముకొని గుర్తూరులో ఉన్నా. పాలకుర్తి ఎంత ధరగలది, అది ఎంత ధర తక్కువది. ఏదో ఒక ల్యాండ్ ఉండాలి కాన్స్టిట్యూన్సీలో కొన్నా, దాని మీద ఆమె ల్యాండ్ గుంజుకున్నారని ప్రచారం. నేను ఇప్పటికంటున్నా, నేనే పిటిషన్ ఇద్దాం అనుకుంటున్నా కలెక్టర్. నా ల్యాండ్ మీద కానీ ఆమె ల్యాండ్ మీద కూడా కానీ తప్పుడు ఆరోపణలు ఉంటే శిక్ష పెరగి కేసు పెట్టు, అవసరమైతే భూమి క్యాన్సిల్ చేయమని కూడా నేనే పిటిషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. అంటే తప్పుడు వాళ్ళు ఏదో యాక్షన్లు చేసి ఇవాళ వాళ్ళు యాక్షన్లు చేసిండ్రు, నేను ఒక్కటే ఏడ్చిండ్రు. అది మనకేమైనా సంబంధమా? ఆమె ఎన్నికల ఆ ఇంట్లోనే ఉంటుందట, నేను బూత్ వైజ్గా తిరుగుతా ఉంటుంది కోడు. ఆ రోజు ఉండొద్దు. ఆ జిద్దునెస్ తోటి కావాలని మన మీద ఆరోపణలు చేశారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఇంతలో ముత్తారని చెప్పాడు. నేను ఒకటే, గ్రామంలో ప్రతి గ్రామానికి 50-60 లక్షలు ఖర్చు పెట్టాం. సెంట్రల్ లైటింగ్ పెట్టాం, విలేజ్ డెవలప్మెంట్ పెట్టాం, టెంపుల్ పెట్టాం, కమ్యూనిటీ హాల్స్ పెట్టాం. వాటినన్నిటిని మనం మీరు గ్రామాల్లో కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు పెండింగ్ పెట్టుకున్నారు. కొన్ని మన వాళ్ళు భర్తీ చేసి కూడా ఉన్నారు. అవసరమైతే మీరు ధర్నా చేసేందుకు సిద్ధపడాలి. అవి క్యాన్సిల్ చేస్తే అవన్నీ కూడా ధర్నా చేసేందుకు మీరు తయారు ఉండాలి. ఎందుకంటే గ్రామ వైజ్గా అది ధర్నా చేయాలి. మనం ఎవరి కోసం కొత్త వాళ్ళు చేయకున్నా పర్వాలేదు, పాతవి మనం మంజూరు చేసినాయి. ఇవాళ తొర్రూరు మున్సిపాలిటీకి 300 కోట్లు ఉన్నాయి. పాలకుర్తిలోనే 200 కోట్లు ఉన్నాయి. దేవరూపులో 100 కోట్లు ఉన్నాయి. ప్రతి ఊరుకు 40-50 కోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా డబల్ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, ఫంక్షన్ హాల్ అన్నీ కూడా లిస్ట్ మీకు పంపించిన, మళ్ళీ బుక్లెట్ పంపిస్తా విలేజ్ వైజ్గా. ఒకసారి సమీక్ష చేసుకోండి. మీరు కూడా ఆమెతో పంచాయతీ పెట్టుకోమని అంటలేదు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మా విలేజ్కి ఇన్ని మంజూరు చేశారు, దీన్ని ఆపకుండ్రి, కంటిన్యూ చేయండి అని రిప్రజెంటేషన్ ఇవ్వండి. అది దాని సంగతి కొద్ది రోజుల్లో తెలుస్తుంది, ఒక 4 రోజుల లోపల. ఆపేది ఉంటే మనం ఏం చేయాలి? ఎవరండి మన ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు మీకు తెలవాలి. వరంగల్ పూర్వ జిల్లాలో ఎవరు కట్టని ఇల్లు మనం కట్టాం. 5,000 ఇల్లు కట్టాం. నేను కొన్న జాగా మీకే తెలుసు. దాదాపు 40 గ్రామాలల్లో ఊరుకు 2 ఎకరాలు కొన్నా నా సొంత డబ్బులతోటి కొని డబుల్ బెడ్రూమ్ కట్టించాను. ఇవన్నీ మనం పబ్లిసిటీ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఎవరి దగ్గర రూపాయి తినలే, ఎవరి దగ్గర కరప్షన్ చేయలే. మీ దయన్నగా ఎక్కడ కూడా చిన్న ఏలెత్తి చూపెట్టారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అది గర్వకారణమే మీకు. సరే ఓడిపోవచ్చు, సందర్భం పెట్టు. మన మీద తప్పులైతే చూపెట్టే శక్తి ఎవరికి కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కొద్ది రోజులు ఒప్పుకోబట్టండి. నేను ఒకటే మిమ్మల్ని అందరి కార్యకర్తలు మనోధైర్యంగా ఉండండి, ఛాలెంజ్ చేసి ఉండాలి, ఎక్కడ కూడా నర్వస్ కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, సమన్వయం ఉండాలి. మీరు చెప్పారు గ్రామ కమిటీ లోపల సమీక్ష చేయాలి, గ్రామ కమిటీలను కూడా పునర్వైభవం తీసుకురావాలి, మండలం కూడా చాలా పెద్ద ఎత్తున మనం దాన్ని కూడా మార్పులు తీసుకురావాలని చెప్పారు. మనం త్వరలో అన్ని కూడా మార్చేటి ఉంటాయి. ఏదేది మార్చాలి, ఎట్లా మార్చాలని మీతో కూర్చొని మాట్లాడుకోవటం జరుగుతుంది. నేను మరొక్కసారి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అన్నట్టు కూడా రెగ్యులర్గా వస్తున్నా. అయిన దానికి కారణానికి వస్తే కూడా మంచిది కాదు. ఎందుకంటే అయిన ఇంపార్టెంట్ వాటికి నన్ను పిలవండి, నేను తప్పకుండా వస్తాను. కానీ వారానికోసారి అయితే మండల హెడ్ క్వార్టర్కు తప్పకుండా వస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. 6 మండల పార్టీ కార్యాలు కంటిన్యూ చేద్దాం. దాంట్లో ఏం పెద్దగా మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు. సోషల్ మీడియా గురించి చెప్పారు.
వాస్తవంగా సోషల్ మీడియా మనకు అనుకున్నంత సక్సెస్ కాలే. వాళ్ళ సోషల్ మీడియా బాగా సక్సెస్ఫుల్ అయింది. ఆ సోషల్ మీడియాను కూడా మనం పటిష్ట చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను ఒకటే మళ్ళొకసారి మీకు చెప్తున్నా, నేను పెద్దలు కడియం శ్రీహరి గారికి పల్ల రాజశేఖర గారు చెప్తున్నా, సరే నా ఎన్నికలు ఎప్పుడు ఎట్లా జరిగిందో పక్కకు పెట్టండి. సుధాకర్ గారు చెప్పినట్టు వారి ఎన్నికలప్పుడు ఓడిపోవచ్చు, అది వ్యక్తిగతంగా నా మీద అభిమానంతో కొంత వేసిండ్రు. కానీ రేపు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. మా స్టేజ్ మీద ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులందరం కలిసి మీకు హామీ ఇస్తున్నాం, మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. తీసుకొద్దామా లేదా? తీసుకొద్దామా లేదా? నేనొకటే మీరు మాకు ఏ క్యాండిడేట్ అనేది సంబంధం లేదు. మీరు ఎంపీ క్యాండిడేట్గా ఒక మంచి వ్యక్తిని ఎవరు చూపెట్టినా మంచి మెజార్టీ ఇచ్చే బాధ్యత మాదని కూడా ఈ సందర్భం. ఎందుకంటే మొన్న మీకు ఒకటే చెప్తున్నా, నేను 3 సార్లు ఓడిపోయినాను ఒకటి, సరే ఊకే కేసీఆర్ గారు అనేది ఒకటి, అందులో పోతే ఎవరితే అని ఆశతో పోయింది. ఇది పెన్షన్ వస్తానే, రైతు బంధు వస్తుంది, కరెంట్ వస్తుంది, ఇంకా అలా పోతే ఏవో ఇస్తారట అని పోయింది. అవన్నీ అర్థమైన ప్రజలు రియలైజ్ అయ్యారు. మనకు గతంలో ఎంత మెజార్టీ ఉన్నదో టీఆర్ఎస్ పార్టీకి పాలకుర్తి అంత మెజార్టీ ఇప్పించే బాధ్యత మాదని కూడా ఈ సందర్భంగా నేను ఇద్దరికి హామీ ఇస్తున్నా. నేను ఇంకో విషయం కూడా నేను కార్యకర్తలకు చెప్తున్నా, జిద్దునెస్ ఉండాలి, ఛాలెంజ్ ఉండాలి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఛాలెంజ్ ఉన్న నాయకులే పైకి వస్తారు. తల వంచి పోవద్దు ఎవరు కూడా. నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, తల వంచి పోతే మన జీవితాలు నాశనం అవుతుంది. నేను మీకు తెలుసు, తెలుగుదేశంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసిన మీకు తెలిసిన వాళ్ళు. వరంగల్కు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దిగిపోయావు, ఏం మాట్లాడుతున్నావు అని రాజశేఖర రెడ్డి మాట్లాడింది. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పవర్ఫుల్. నేనే ఎవరిని కూడా నేను అసలు ప్రతిపక్షంగా నేను కేసీఆర్ గారిని ఎదుర్కోలే. పార్లమెంట్ మీరు అసెంబ్లీలో చూసారు. అంటే మనం ఛాలెంజ్ చేసి ఉండాలి.